తెలుసునా రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి నువ్వు చెబుతావని నువ్వు తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. ప్రతిరోజు మనం తీసుకున్నటువంటి ఆహారం నిజమే తల్లి గర్భములోని బయటకు వచ్చిన దినము మొదలుకొని మరణించేంత వరకు శరీరానికి కావలసిన ఆహారాన్ని దేవాది దేవుడు ఎన్నో రుచులుగా మనకు అనుగ్రహింపజేస్తాడు. ఈ సర్వ సృష్టిలో అనుగ్రహింపజేసిన ప్రతి ఆహారాన్ని మహా గొప్ప దేవుని దయ వలన మనం స్వీకరిస్తున్నాము. అంతటి ఆహారాన్ని దయచేయగలిగిన దేవుడు మహనీయుడు. ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా. కనిపించని రుచులన్నీ కలిగించే కన్నాడు నిన్నే, నీకు కనిపించకపోయినా ఉన్నాడని నమ్మాలి నీవే. నువ్వు తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. ఈ లోకానికి మనం ఏమి చేయలేదు. ఈ లోకంలో సర్వం అనుగ్రహింపజేసింది ఆ దేవుడు మాత్రమే. ఆయన ఇచ్చినటువంటి ప్రతిని అనుభవిస్తూ ప్రతి దాన్ని కృతజ్ఞతగా స్వీకరిస్తూ ప్రభుని వెలుపరిచి ఆయన మకరందాన్ని మన జీవితంలో మనం పొందుతున్నటువంటి వారిగా ఉండాలి. ఆ మహాగొప్ప దేవుని కీర్తిస్తూ కనపరుస్తూ ఆయన చేసిన ప్రతి కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని కనపడదాం. ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వు వస్తావని ఆ దేవుడు చేశాడుగా. ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వు పుట్టక ముందే దేవుడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా, నువ్వు చేయలేనివన్నీ అతడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా, నువ్వు చేయలేనివన్నీ అతడు చేశాడుగా. కనిపించని రుచులన్నీ అనుభవించి చెప్పాలి నీవే, కనులు కనిపించకపోయినా రుచి చూచి చెప్పాలి నీవే. నువ్వు తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతామని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి నువ్వు చెబుతావని నువ్వు తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా.